బతుకుతున్న ఈ ప్రపంచంలో మన గురించి సంబంధించిన ప్రతి ఒక్క విషయం డాక్యుమెంటేషన్ చేస్తూనే ఉన్నాం. అలాంటి ఇంపార్టెంట్ పనులన్నీ మనం పేపర్స్ రూపంలో సేవ్ చేసుకుంటూ వచ్చాం. కానీ టైం మారే కొద్దీ మనం డాక్యుమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసాం. మన ఫింగర్ ప్రింట్స్, ఫేస్ ఐడెంటిటీ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ సెక్యూరిటీ రూపంలో ఇంటర్నెట్లో సేవ్ చేస్తూనే ఉన్నాం. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? ఇంతలా ఇంటర్నెట్ని మీరు వాడుతున్నారు కదా, మీ యొక్క సెన్సిటివ్ డాటాని ఎప్పుడైనా ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారని అనుకున్నారా? అలా హ్యాక్ చేసి మీ సెన్సిటివ్ డాటాని ఎక్కడైతే అమ్మేస్తారో దాని పేరే డార్క్ వెబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డార్క్ వెబ్ అంటే ఏంది, దీన్ని ఎట్లా యాక్సెస్ చేస్తారు, ఈ లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మనం ఏ ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ 3 layers గా డివైడ్ అయి ఉంటుంది. గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏవైతే ప్లే స్టోర్లో దొరుకుతాయో అవన్నీ సర్ఫేస్ వెబ్ కిందికి వస్తాయి. ఈ ప్రపంచంలో ఒక సెకండ్కి కొన్ని లక్షల మంది గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఒకే ఒక్క నిమిషంలో యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. డైలీ 4.5 బిలియన్ పీపుల్ సోషల్ మీడియాలో ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గానే ఉన్నారు. అలా చూస్తూ మన జీవితం మొత్తం కూర్చొని చూసినా మన జీవితంలో అవి కంప్లీట్ చేయలేదు. కొన్ని వేల కోట్ల డాటా సర్ఫేస్ వెబ్లో ఉంది. ఈ సర్ఫేస్ వెబ్ అంతా ఒక్క పాయింట్ బేస్ పైనే ఉంది. మనం లైక్ చేసే ప్రతి ఒక్క పోస్టు, షేర్ చేసే ప్రతి ఒక్క పిక్కు ఇదంతా సర్ఫేస్ వెబ్లోనే స్టోర్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఒక టాపిక్ని గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఆ సెర్చ్ చేసిన కొద్దిసేపటికే అది ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో రావడం స్టార్ట్ అవుతున్నాయి. అంటే మన ప్రతి ఒక్క పని ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉన్నారు. మైక్రోఫోన్ని ఎన్నిసార్లు ఆఫ్ చేసినా అది మనల్ని వింటూనే ఉంటుంది. మన కెమెరాని ఎన్నిసార్లు ఆఫ్ చేసినా ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటుంది. మన పర్మిషన్ లేకుండా మనల్ని ప్రతి ఒక్కటి వాచ్ చేస్తూనే ఉంది. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ప్రతి ఒక్క హిస్టరీ సర్ఫేస్ వెబ్లో ఉంటుంది. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన హిస్టరీని డిలీట్ చేయవచ్చు. బట్ ఆ డిలీట్ చేసిన హిస్టరీ కూడా ఏదో ఒక్క మూలన పక్కా స్టోర్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ ఇండిగోలో చేసిన ప్రతి ఒక్క సెర్చ్ కూడా ఏదో ఒక మూల స్టోర్ అవుతూనే ఉంటుంది. కానీ సర్ఫేస్ వెబ్లో వరల్డ్ వైడ్గా ఉండే డాటా ఓన్లీ 4%. మిగతా 96% మనకు తెలియకుండా చేస్తున్నారు. ఈ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంటుందంటే మన ఇమాజినేషన్ కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఇంటర్నెట్లో మిగిలిన 96% డాటాలో 90% ఇన్ఫర్మేషన్ ఉండే లేయర్ పేరే డీప్ వెబ్. మనకి తెలియకుండానే డీప్ వెబ్ని చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉన్నాం. లైక్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ సేవ్ చేసుకునేటప్పుడు ఒక దాంట్లో ఏదో రకంగా మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఈ డీటెయిల్స్ని ఎవరో ఒకరు ఏదో ఒక రోజు హ్యాక్ చేయాలని చూస్తున్నారు. ఈ డీప్ వెబ్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మన బ్రౌజర్లో అసాధ్యం. దీన్ని యాక్సెస్ చేయాలి అంటే దీనికంటూ సపరేట్ బ్రౌజర్ అవసరం. దానిని ఆనియన్ బ్రౌజర్ అంటారు. ఈ బ్రౌజర్లో యూజర్ వివరాలు, లొకేషన్, అతను చేసే యాక్టివిటీస్ ఒక్కటి కూడా కనిపించదు. అలా వాళ్ళని యాక్సెస్ చేయాలంటే చాలా కష్టం. డీప్ వెబ్ యాక్సెస్ చేయడం చట్టవిరుద్ధం. దీంట్లో హ్యాకింగ్స్, ఫేక్ ఐడీస్, బ్లాక్ మార్కెట్, నకిలీ డాక్యుమెంట్స్, డ్రగ్స్ అమ్మడం కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా మోసాలు, ట్రాప్స్, ఎన్నో పనులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ డీప్ వెబ్ని మన గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మిలిటరీ ప్రతి ఒక్కరు సెన్సిటివ్ డాటాని స్టోర్ చేస్తూ ఉంటారు. సెన్సిటివ్ డాటాని డిస్కస్ చేయడానికి ఈ వెబ్నే యూజ్ చేస్తారు. 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల డాక్యుమెంట్స్, కాల్స్, జీమెయిల్స్, యూజర్స్ డాటాని లీక్ చేశారు. Snowden is a wanted man. He's already leaked information about the government tracking America's phone records, but U.S. officials don't know how much other classified information he has. 2018లో 10 బిలియన్ పీపుల్ యొక్క ఆధార్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. అందులో మన డాటా, ఫోన్ నంబర్స్, మన ఐడీస్ ప్రతి ఒక్కటి 500కి ఈ డీప్ వెబ్ లో అమ్మేసుకున్నారు. Well, shifting gears now to another report of data breach that has hit the Aadhaar system. An investigative report from a daily newspaper Tribune exposes just how your personal data are on sale for mere 500 rupees. Racketeers are giving fraudsters user IDs and passwords that help them access data of millions of Aadhaar card holders.
వాళ్ళు ప్రతి ఒక్క డాటాని ఇక్కడే సేవ్ చేసుకున్నారు. డీప్ వెబ్ లోకి మీరు ఎంత డీప్ అయితే వెళ్తారో అంత దారుణంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడరు. ఇప్పటికే అలా చనిపోయిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు. మీరు డీప్ వెబ్ లో ఈ గౌరవాలకే భయపడితే ఎలా? నేను ఇప్పటిదాకా చెప్పింది అసలు భయంకరమే కావు. అసలు భయం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లో ఉండే కొన్ని ప్లేసెస్ ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటాయంటే లైఫ్ లో చూడని ఎన్నో అక్కడ ఉంటాయి. బాడీ పార్ట్స్, వెపన్స్, డ్రగ్స్. ఒకవేళ వాళ్ళకి మనీ పే చేస్తే మన ఇంటికే డెలివరీ కూడా చేస్తారు. సర్ఫేస్ వెబ్ లాగే ఇక్కడ కూడా డిస్కస్ చేస్తారు. ఒక మనిషిని చంపమని ఆర్డర్ చేయొచ్చు, డబ్బులు ఇచ్చి ఆర్డర్ చేయొచ్చు. ఆ విక్టిమ్ బాధలో అరుస్తుంటే స్క్రీన్ కి అవతల ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ పేరే డార్క్ వెబ్.